నమస్తే, నేను మీ తేజ. అమెరికా న్యూయార్క్ లో ఒక ప్లేన్ రన్వే పై తప్పి పక్కనున్న ఒక ఫైర్ ఇంజిన్ ని ఢీకొట్టిందంటూ కూడా ఈ రోజు మార్నింగ్ ఒక న్యూస్ వచ్చింది. అయితే దీనిపైన చాలా అనుమానాలు ఉన్నాయి. దీని వెనక ఇరాన్ కుట్ర ఉందా? ఆ ఎయిర్ప్లేన్ ఎవరైనా హైజాక్ చేశారా? స్లీపర్ సెల్స్ యాక్టివ్ గా ఉన్నారు అమెరికాలో అంటూ కూడా కొన్ని రోజుల నుంచి మాట్లాడుతూ ఉన్నారు. ఆల్రెడీ అమెరికాలో కొన్ని ప్రదేశాల్లో ముఖ్యంగా మిలిటరీ బేస్ల దగ్గర ఆ డ్రోన్స్ కూడా ఎగరవేశారు. తర్వాత ఆ డ్రోన్స్ అన్ని కూడా అదృశ్యం అయ్యాయి. ట్రంప్ ని అటాక్ చేస్తాం, మినిస్టర్స్ ని అటాక్ చేస్తాం, ఇటువంటి కథనాలు కూడా బయటకు వచ్చాయి. సో తాజాగా ఈ యుద్ధం జరుగుతున్న టైంలోనే అమెరికాలో ఈ ప్లేన్ ఒక యాక్సిడెంట్ కి గురి కావటం, అక్కడున్న సిఐఏ ఆఫీసర్స్ కి చాలా అనుమానాల్ని అయితే మాత్రం రేకెత్తిస్తున్నాయి ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలని కూడా ఒకసారి క్లియర్ గా చెప్పేందుకు ప్రయత్నిస్తా. ఈ ప్రమాదం అంతా కూడా అమెరికాలో జరిగింది. మార్చియాల్ టు న్యూయార్క్ ఎయిర్పోర్ట్. ఇది కెనడా ఎయిర్ప్లేన్, ఇది ఎయిర్ కెనడా ఎక్స్ప్రెస్ బాంబే సిఆర్జీ 900 జాన్స్ ఎయిర్లైన్స్ కి సంబంధించిన విమానం ఇది. ఈ విమానం మార్చియాల్ నుంచి న్యూయార్క్ వెళ్తుంది. న్యూయార్క్ లో లగాజియా అనే ఒక ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయ్యింది. ల్యాండ్ అయిన తర్వాత దాని వెనకున్న ఆ చక్రాలు ఓపెన్ కాలేదు, ఆ వీల్స్ ఓపెన్ కాలేదు. సో దీంతో అది రన్వే పై ల్యాండ్ అవ్వగానే అది రన్వే తప్పి పక్కన ఉంటున్న ఫైర్ ఇంజిన్ అక్కడ దాన్ని ఢీ కొట్టింది. ఇద్దరు చనిపోయారంటూ కూడా చెప్తున్నారు. దాని ముందు భాగం అంతా కూడా పూర్తిగా ముక్కు భాగం అంతా కూడా ధ్వంసం అయిపోయింది. పైలట్స్కి అయితే ఏం కాలేదు, కానీ ఆ ఫైర్ ఇంజిన్ సిబ్బంది అయితే మాత్రం చనిపోయారని చెప్తున్నారు. అలాగే వెనక భాగం కూడా పూర్తిగా డ్యామేజ్ అయింది. అయితే రన్వే పైన ఒక ట్యాంకర్ అడ్డుగా ఉంచారంటూ కూడా చెప్తున్నారు. కొంతమంది ఏమో లేదు, రన్వే పై తప్పి పక్కనున్న ట్యాంకర్ ని ఢీ కొట్టిందని చెప్తున్నారు. కొంతమంది రన్వే పైన, రన్వేకి సంబంధించి ట్రాక్ 1 అక్కడ ఒక ట్యాంకర్ ఉంది, దాన్ని తప్పించిపోయి ఈ ప్రమాదం జరిగిందంటూ కూడా చెప్తున్నారు. ఇదంతా కూడా ఈ రోజు ఉదయం మార్చ్ 23వ తారీఖు కూడా జరిగింది ఇదంతా కూడా. సో 200 మంది ప్రయాణికులు అయితే మాత్రం అందులో ఉన్నారు. సరిగ్గా చెప్పట్లే, అంటే కొంతమంది 70, కొంతమంది 100 అని చెప్తున్నారు. సుమారుగా 200 మంది ఉండొచ్చు అంటూ కూడా ఒక అంచనా అయితే వాస్తున్నారు. ఆ ప్రయాణికుల్లో ఎవరైనా ఇరాన్ కి సంబంధించిన స్లీపర్ సెల్స్ ఉన్నారా? ఇరాన్ దేశస్తులు ఎవరైనా అందులో ఉండి హైజాక్ చేశారా? ఒక పక్క ట్రంప్ కి తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది అమెరికాలో కూడా. మనం ఇరాన్ పైన దాడి మించి చేస్తున్నాం, దానివల్ల మనకి చాలా ఇబ్బందులు కలిగించే ప్రయత్నం చేస్తారు. ఇస్లామిక్ కంట్రీస్ ఎప్పుడైనా ఒకటయ్యే ఛాన్స్ ఉంది. మన లిమిట్ లో ఉంటే మనకే మంచిది, లేదంటే ఎప్పుడు ఏ రకంగా మనల్ని దెబ్బతీస్తారో మనం అంచనా. ఒకవేళ అదే జరిగితే కొన్ని 100 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోతుంది అమెరికా మళ్ళీ. కాబట్టి అక్కడ సీనియర్ మాజీ సిఐఏ ఆఫీసర్స్ వాళ్ళందరూ కూడా హెచ్చరిస్తున్నారు, ఇక ఆపండి చాలు అని చెప్పి. ఇప్పుడు ఏదైతే ఈ అమెరికాలో ఈ ఎయిర్ ప్లాన్ యాక్సిడెంట్ ఏదైతే జరిగిందో దాని వెనక ఇరాన్ కి సంబంధించిన కుట్ర ఏమైనా దాగి ఉందా? ఇరాన్ చాలా హెచ్చరిస్తుంది. ముఖ్యంగా గల్ఫ్ కంట్రీస్ ని ఆయిల్ రిఫైనరీస్ కి సంబంధించి ఆ శాటిలైట్ ఇమేజెస్ ని కూడా తీసుకుని వాటిని బ్లాస్ట్ చేసింది. అలాగే ట్రంప్ ఎక్కడైతే నివాసిస్తున్నాడో అతని శాటిలైట్ ఇమేజెస్ కూడా మా దగ్గర ఉన్నాయి, మా డిమాండ్స్ కి మీరు రాకపోతే ఏ క్షణమైనా అంటూ కూడా హెచ్చరిస్తుంది. టెక్నాలజీని బాగా యూజ్ చేస్తుంది ఇరాన్. ఈ ప్లేన్ హైజాక్ చేశారా, లేకపోతే హ్యాక్ చేశారా, సిగ్నల్స్ ని హ్యాక్ చేశారా? ఖచ్చితంగా అనుమానాలు ఉండాలి. ఎందుకంటే రష్యా హెల్ప్ చేస్తుంది, చైనా హెల్ప్ చేస్తుంది. చైనా శాటిలైట్ ఇమేజెస్ ద్వారా చాలా హెల్ప్ చేస్తుంది ఇరాన్కి. ఇటు రష్యా అన్ని రకాల సపోర్ట్ ఉంది రష్యా దగ్గర నుంచి, ఇంటెలిజెన్స్ మరీ ముఖ్యంగా. సో మరి దీని వెనక ఇరాన్ ఏమైనా కుట్ర ఉందా? ఈ న్యూయార్క్ లగాడియా ఎయిర్పోర్ట్ లో జరిగిన ఏదైతే ఈ విమాన ప్రమాదం ఉందో ఎవరైనా స్లీపర్ సెల్స్ చేశారా? దానికి సంబంధించిన క్లియర్ ఇన్ఫర్మేషన్ బయటకు రాలే. ప్రస్తుతానికైతే ఆ ఎయిర్పోర్ట్ ని క్లోజ్ చేశారు. క్లోజ్ చేయడానికి కారణం ఏంటి? ఒక ప్రమాదం జరిగింది అంటున్నారు. సాధారణంగా రన్వే పైన విమాన ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి, తరచుగా జరుగుతూ ఉంటాయి. అన్ని దేశాల్లో కూడా తరచుగా జరుగుతూ ఉంటాయి. ఆ వీల్స్ టైంకి ఓపెన్ కాకపోవడం, ఓపెన్ అయిన తర్వాత ఆ రోడ్ మీద ల్యాండ్ అయిన తర్వాత అవి జారిపోవటం, అక్కడ వర్షం కూడా పడుతుందని చెప్తున్నారు, వర్షానికి జారిందంటూ కూడా చెప్తున్నారు. ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. మరి లోపల ఏమైనా
విమానంలో ఒక బాంబు పెట్టి తీసుకొచ్చారా? అందుకని ఆ ఎయిర్‌పోర్ట్ ని ఖాళీ చేపించే ప్రయత్నం చేశారా? ఆ విమానంలో ఏదన్నా ఒక బాంబ్ వచ్చిందా? ఆ విమానంలో ఎవరైనా హైజాక్ చేసే మనుషులు ఉన్నారా? ఉగ్రవాదులు, టెర్రరిస్టులు అందులో ఉన్నారా? ఎందుకు ఎయిర్‌పోర్ట్‌ని అంతా కూడా క్లోజ్ చేసింది? భయపడుతుంది. కారణం ఏంటంటే ఈ విమానంలో ఏదైనా రావచ్చు. ఏదైనా అక్కడ పెద్ద బ్లాస్ట్ జరిగితే అక్కడున్న ఎయిర్‌పోర్ట్‌కి ఎయిర్‌పోర్ట్‌లో ఉన్న జనాలకి చాలా ప్రమాదం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వెంటనే ఏవియేషన్ డిపార్ట్‌మెంట్ వెంటనే రెస్పాండ్ అయ్యి దాన్ని క్లోజ్ చేసే ప్రయత్నం రైట్. దీనికి సంబంధించి ఇంకా క్లియర్‌గా చెప్పేందుకు ఒకసారి నేను ప్రయత్నిస్తా. న్యూయార్క్‌లోని గార్జియా ఎయిర్‌పోర్ట్‌లో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఎయిర్ కెనడా ఎక్స్‌ప్రెస్ బాంబియార్డ్ CRJ 900 విమానం ఈ ప్రమాదానికి గురైంది. రన్వేపై అదుపు తప్పి ఓ అగ్నిమాపక వాహనాన్ని ఢీకొట్టిందని చెప్తున్నారు. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. ఇంకా కొంతమంది ప్రయాణికులకైతే తీవ్రంగా గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో ఎయిర్‌పోర్ట్ లో భారీ వర్షం పడింది. దీనివల్ల రన్వే పై నుంచి అదేమన్నా జారి ఉండొచ్చు అని కూడా భావిస్తా ఉన్నారు. అలాగే జార్జ్ ఎయిర్లైన్స్ కు చెందిన ఈ బాంబియార్డ్ మాంట్రియల్ నుండి ఎయిర్ కెనడా ఎక్స్‌ప్రెస్ సర్వీస్ గా న్యూయార్క్ కు చేరుకుంది. ఫ్లైట్ రాడర్ 24 డేటా ప్రకారం 24 డేటా ప్రకారం విమానం మాంట్రియల్లోని ట్రూడో అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బయలుదేరి అమెరికా కాలమాన ప్రకారం రాత్రి 11:37 న్యూయార్క్ గార్జియా ఎయిర్‌పోర్ట్ లో ఇది ల్యాండ్ అయింది. రన్వే పై 4 అక్కడ దిగిన తర్వాత దానికి సమీపంలో ఉన్న ఒక అగ్నిమాపక వాహనాన్ని ఢీకొట్టిందంటూ కూడా చెప్తారు. అయితే ఈ ఘటనలో విమానానికి సంబంధించిన ఫ్రంట్ నోస్ ఎడ్జ్ ముందు భాగం అంతా కూడా ఫ్యూజ్లెస్ నుజ్జు అయిపోయాయి, తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఢీకొట్టిన తర్వాత ఆ వేగానికి కొంత దూరం అగ్నిమాపక వాహనాన్ని ఈడ్చుకెళ్ళింది. ఫ్లైట్ విమానం వెనుక ఉన్న మొత్తం కూడా వాలిపోయింది ఒక పక్కకి. ఈ ఘటనలో ఇద్దరు చనిపోయారు. అలాగే ఇంకా కొంతమంది ప్రయాణికులు కూడా గాయపడ్డ వారిలో కొంతమంది అగ్నిమాపక వాహన సిబ్బంది కూడా ఉన్నారు. ఈ ప్రమాదం తర్వాత ఎయిర్‌పోర్ట్ ను మూసివేసినట్లు ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ FFA ప్రకటించింది. ప్రయాణికులు వెంటనే సురక్షితమైన ప్లేస్ కి తరలించారు. ఘటన జరిగిన వెంటనే సోషల్ మీడియాలో ఇది విపరీతంగా వైరల్ అవుతుంది. దీనిపైన ఎందుకు ఇంతగానో వైరల్ అవుతున్నాయంటే దీని వెనక ఇరాన్ కుట్ర ఏమైనా ఉందా అనే ఒక ఆలోచన అయితే మాత్రం, ఒక అనుమానం అయితే మాత్రం ఖచ్చితంగా అమెరికాకు ఉంది. సో చూద్దాం, దీనికి సంబంధించిన వివరాలు ఖచ్చితంగా బయటకు వచ్చే పరిస్థితి ఉన్నాయి. ఇది నిజంగానే ఒక ప్రమాదం జరిగిందా, లేదంటే ఈ ప్రమాదాన్ని ఎవరైనా క్రియేట్ చేస్తారా ఇరాన్ కి సంబంధించిన స్లీపర్ సెల్స్? మీ కమెంట్స్ ఏంటి? మీరేం చెప్తారు?